వైఎస్ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ లో చేరడమే కాకుండా తిరిగి జగన్ ను షర్మిల విమర్శించడం ఏంటి అన్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. అన్నను నిందించడం, ఆయన్నే ఢీకొట్టాలి అన్న ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. షర్మిల తీరుతో తల్లి విజయమ్మ తీవ్ర మనస్తాపం చెందుతున్నారని, ఇది మనకు మంచిది కాదన్నారు నారాయణ స్వామి. ఆమె ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ లో చేరి జగనన్న పైన యుద్ధం అంట. అమ్మా, నువ్వు కూడా నాకు వయసు 72-73 అవుతున్నది. తల్లి, నీకు తల వంచి నమస్కరిస్తుండా. అందరితో కలిసి అన్న పైన పోటీ చేసే ఆ ఆలోచన నీకు ఉన్నా కానీ నీ అంతు చేస్తా, నీ కథ తీరుస్తా అనే మాటలు మాట్లాడినావంటే పబ్లిక్ కూడా నిన్ను దూరం చేసేస్తారు. మీ పైన ఉండే ప్రేమ, నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అంటున్నావు. నువ్వు నిజంగా రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఒక తూరి ఆలోచించు. మీ తండ్రిని ఏ విధంగా చేశారో కాంగ్రెస్ వాళ్ళు ఒక తూరి ఆలోచించు. మీ అన్నదమ్ముని జైల్లో ఏ విధంగా పెట్టారో ఒక తూరి ఆలోచించు. ఏమీ తెలియకుండా, ఎలాంటి తప్పు చేయని వ్యక్తిని అన్యాయంగా 16 నెలలు జైలుకి పంపిస్తే నువ్వు ఆ రోజు చెల్లెలుగా మా అన్న ఇడిచిన బాణం అని బయట వచ్చినవే. ఈరోజు నువ్వు చంద్రబాబు ఇడిచిన బాణమా, సోనియా గాంధీ ఇడిచిన బాణమా? జగనన్న పైన ఎందుకు ఇంత కుట్రలు పండుతుండారో నాకు అర్థం కాలేదు. దయచేసి ఆమెకు కూడా నా విజ్ఞప్తి ఉంటే, ఒక జన్మలో ఇంకొక తూరి పుట్టబోయేదిలా. నిన్న నేను చూశాను, మీ అన్నని పిలిచినావు, పెళ్లికి మన నిశ్చితార్థానికి రమ్మన్నావు. ఒక హృదయం ఉన్న వ్యక్తి, ఎన్ని బాధలు వచ్చినా ఒకరిని చెడ్డగా మాట్లాడాలనే వ్యక్తి మీ అన్న. జగనన్న వస్తే ఇట తిరిగి చూస్తాడు, రామ్మ అంటాడు, నువ్వు దూరంగా నిలుచుకుంటావు. నీ వల్ల మీ తల్లి కూడా